వారు నేనున్న చోటు కానీ నేను వెళ్ళిన చోటు కానీ ఎవరున్నప్పటికీ నా స్వభావరీత్యంగా సత్యచిత్త ఆంతనిత్య పరిపూర్ణ స్వభావంతో ఉండి చేత నా స్వభావంతోనే తల్లి తండ్రి గురు అతిథులను సత్యానుసారంగా సేవిస్తూ ఆహార పానీయాలతో అలాగే బట్టతో ఉండటానికి గుర్తో అలా సత్యానుసారంగా సమాజంలో సేవిస్తే ఒక సేవాభావంతో అందరం కలిసిమెలిసి జీవించాలి. అయితే జీవించేప్పుడు నేను చెప్పేది ఏంటి, మనందరం ఎరుగుతూనే ఉన్నాం. అందరూ ఎరుగుతో గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణాలతో సహజంగా స్వతంత్రంగా నేను తనకు తానే స్వయంగా ఉన్నది. ఇది స్వానుభవం కదా. దీనికి వ్యవహార జ్ఞానం ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, విషయ జ్ఞానం ఏంటి, నాస్తిక జ్ఞానం ఏంటి, హేతువాద జ్ఞానం ఏంటి, అసలు ఇన్ని ఉండవు. ఉన్నదే తాను ఒక మనిషే నాస్తికుడు ఆస్తికుడు రకరకాలుగా గుంపులుగా తయారు వాళ్ళు శాఖలుగా సిద్ధాంతాలన్నీ వంశాలుగా ఇటు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నిద్రకి ఇంకో నిద్ర ఉందా, కళ్ళకి ఇంకో కళ ఉందా, కళ్ళు కనొచ్చు, కళ్ళకి రెండో కళ అవసరం లేదుగా, ఇతరుల కళ, నీ శరీరానికి రెండో శరీరం పనిలేదుగా, నీ ఉనికికి రెండో ఉనికి పనిలేదుగా, నీ జ్ఞానానికి రెండో జ్ఞానం ఒక్కలేదుగా, గమనించే లక్షణాలు ఇంకో లక్షణం ఒక్కలేదుగా సాక్షి. కాబట్టి అన్ని లక్షణాలు సహజంగానే తనకే ఉన్నాయి. మరి తాను ఎలా ఉన్నాడు, గమనించి గుర్తించి తెలుసుకుని భావించి లక్షణంతో స్వయం జ్ఞానంతో స్వయం స్మృతితో స్వయం గమనికతో స్వయం భావంతో స్వయం శబ్దంతో ఉన్నాడు. ఎలాగా, ఉనికితో అంటే ఉనికి అంటే సత్తుని, చిత్తుని, చైతన్యాన్ని, ఆనందాన్ని, మౌనాన్ని పరిపూర్ణంగా తన లక్ష్యాలు గుర్తించి గమనించడానికి నీకు సహజంగానే సిద్ధంగానే ఆ కూర్పు ఉంది. అంటే ఏంటి, జ్ఞాన లక్షణం, స్వయం జ్ఞాన లక్షణంతోనే తాను గుర్తించి గమనించి ఊరకు ఉన్నంతే అలా ఉన్నా లేకపోతే స్వతసిద్ధ ఆత్మస్వరూప లక్షణంతోనే నేను ఉన్నాను అన్న అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగానే, అంటే ఉనికితో ఉన్నట్లుగానే ఉనికిని గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యంతో ఉంటేనే సత్వదార్థం, అదే ప్రత్యక్ష అనుభవం. కాబట్టి ఆ అనుభవంతో అనుభూతిగా ఉన్న తాను గుర్తించి సమాజ స్పృహతో ఏ విధంగా ఉండాలో ఉంటూ ఏ సిద్ధాంతాలను ఖండించకుండా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు కానీ సమాజ అభిప్రాయాలు కానీ మనం నిందించకుండా కలిసిమెలిసి ఈ దేహం ఉన్నంతవరకు జీవితాన్ని కొనసాగించడమే ఇది సందేశం కాదు. అందరికీ సహజంగా చేసే పని నేను కొంచెం వివరించి చెబుతాను. కొత్తగా ఏది చెప్పేది లేదు, వినేది లేదు. అయినప్పటికీ ఇక్కడ స్వయం అనుగ్రహం ఉండాలి. స్వయం కృప, స్వయం అనుగ్రహం, స్వయం కటాక్ష. ఇక్కడ స్వయం అంటే ఏంటి, అనుకునేవాడు స్వయం. ఆ అనుకునేవాడు గురు రూపంగా, పరమాత్మ రూపంగా, ఆస్తిక నాస్తిక రూపంగా, ప్రకృతి రూపంగా ఉన్నాడు. అని తానే అన్ని రూపాయలుగా ఉన్నాడు అని తన వివరణ తను సంపూర్ణంగా అవగాహన చేసి విజ్ఞప్తి చేసి ప్రతివానికి సేవిస్తూ ప్రత్యేక సందేశం ఉంటే అది మీ దృష్టిలో, నా దృష్టిలో అందరూ ఆనంద స్వరూపమే అని గమనించి గుర్తించి ఊరకుంటే చాలు.